జరుపుకుంటూ ఉంటారు. రాజునే అహంకారంతో స్వామివారి నమస్కారం కూడా చేయకుండా అక్కడే ఉండిపోతారు. కొంతసేపటికి ఆ యొక్క గుల్లవారు స్వామివారి యొక్క మతాన్ని ముగించుకుని వచ్చి తీర్థ ప్రసాదాలు తెచ్చి రాజుగారికి ఇస్తారు. కానీ ఆ రాజుగారు గుల్లవారి ఇచ్చిన ప్రసాదాన్ని నియంత్రణమేందని అహంకారంతో ఆ యొక్క తీర్థ ప్రసాదాల నుంచి అక్కడే విడిచి వెళ్ళిపోతాడు. ఆ విధంగా స్వామివారి ప్రసాదాన్ని మరియు ఆ గుల్లవారిని తిరస్కరించిన కారణంగా ఆ రాజు యొక్క అహంకారం కారణంగా ఆ రాజు యొక్క సకల సంపద అష్టైశ్వర్యాలు నశించుకుపోతాయి. నాలుగు తెచ్చుకున్నటువంటి రాజు ఆహా నాలుగు ఇచ్చిన స్వామివారి ప్రసాదాన్ని నియంత్రణమేందని అహంకారంలో ఇచ్చిన కారణంగా ఆమె దృష్టి కలిగిందని వెంటనే ఆ గుళ్ళ చెందకు పోయి వారందరితో కలిసి స్వామివారి యొక్క వ్రతాన్ని జరుపుకుని తన అపరాధాన్ని క్షమించమని వేడుకుంటాడు. ఆ వ్రతాన్ని సందర్శించినటువంటి సత్యనారాయణ స్వామి వారు ఆ రాజు యొక్క సకల సంపదలు అష్టైశ్వర్యాలు తిరిగి ఇచ్చేస్తారు. ఇదంతా గమనించినటువంటి రాజు ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి వారి మహిమగా మరియు లేదనించి ముందుగానే ఆ ప్రతి సంవత్సరంలో లేకుండా ఆ యొక్క వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటూ ఉన్నంతకాలం కూడా సుఖంగా ఉండి స్వర్గానికి చేరుకున్నాడని చెప్పబడింది. మహోన్నతమైనటువంటి ఈ వ్రతరాజాన్ని భూలోకంలో ఏ మనిషి అయితే విడవకుండా చేసుకుంటాడో ఆ మనిషి యొక్క కష్టాలు దుర్మోసాన్ని అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తానని చెప్పబడింది. ఈ యొక్క వ్రతాన్ని విశేషించి ఏకాదశి రోజున కానీ రవిసంక్రమణ సమయంలో కానీ పౌర్ణమి దినాన్ని చేయడం చాలా విశేషంగా చెప్పబడింది. ఈ యొక్క వ్రతం చేయడానికి శక్తి లేని వారు ఎవరైనా ఈ యొక్క వ్రతం చేస్తున్నప్పుడు చూసిన భక్తి శ్రద్ధలతో వ్రతం విన్నా పూజకు కావాల్సిన సహాయాన్ని చేసిన వారికి కూడా స్వామివారి అనుగ్రహం వల్ల సకల కష్టాలు దూరం అవుతాయి, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తానని చెప్పబడింది. ఇది స్కాందపురాణే రేవాకాండే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాయాం పంచమోధ్యాయ సమర్థ ప్రమాశైవ శ్రీ సత్యనారాయణ స్వామి భగవాన్ की जय. చరిత్ర పుష్ప కుంకుమార్చన జరిగింది. అర్చన జరిగింది.